అలా బొమ్మలా నుంచోకుండా తొందరగా ఏదో ఒక నిర్ణయానికి రండి. ఏం చేద్దాం పెద్దనాన్న, మగ సంతానం ఉన్నది మీ రెండో తమ్ముడికే. వాడు పైకి వెళ్ళిపోయాడు. అందరం కూతురునే కదా కన్నాం. అందుకని కూతుళ్ళు కొరువు పెట్టగలరా ఏంటి? ఈయనకి కొడుకుతో సమానమైన వాడు మాసలమైన అల్లుడే కదా, అతనే తల కొరువు పెట్టడం న్యాయం. మన మదన్ మోహన్ మరదలు కొడుకున్నాడు కదా, అతను కూడా కొడుకు లాంటి వాడే, అతన్ని చేయమని చెప్పండి. అల్లుడు పెట్టచ్చు కదా. ఇష్టం వచ్చాడు మాట్లాడకు. మాసలో మడి చనిపోయింది అల్లుడి మీద దిగుతూనే. నోరు మొయ్యండి. ఏదో ఒక సమస్య లేవనైతే మాట్లాడకండి. ఆయన మీతో చెప్పి చనిపోయాడా? అల్లుడు ఒక క్రిస్టియన్, అది తెలుసా మీకు? మనం ఆశపడితే సరిపోతున్నా, అల్లుడు గారు ఒప్పుకోకర్లేదా? అది మీరు చెప్పకండి, ఆ మాట అల్లుడు గారిని చెప్పనివ్వండి. నేను చెప్తున్నాను కదా, ఈయన పెట్లో పెట్టి పూడి చేస్తానంటాడు. అతని తలరాదు అదే కనుకైతే అనాథ శవంలాగా ఎవరో ఒకరు కొరువు పెడతారు. యేసును పూజించే వాళ్ళంతే. మనం అన్నిటికీ ముందుంటాం. పాడెని మోయడమో పెట్టెని మోయడమో మనకన్నీ ఒకటే, కానీ వాళ్ళు రారే. పాపం చంద్రు నాన్నం తలుచుకుంటేనే బాధగా ఉంది. రేపు ఆయన కూడా ఇదే గతి. నేనే తలకొరివి పెడతాను.